బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బైబిల్ సారాంశాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు చదువుతారు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా ఎద్దుకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న ఈ స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి మనిషికి ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి యొక్క చోటు మ్రాను తెచ్చుకొని మరొక్క చోటు నివాసాన్ని కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళండి అని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా రావాలనని కోరగా సరే వెళదాంలే అని చెప్పి వారితో కూడా వెళ్ళాను. యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచు ఉండిరి. ఓకే, గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను. గనుక దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. స్థలమును చూపించగా అది కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. మీరు పోగొట్టుకున్న వాటిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు చెప్పబోతున్నాడండి. దేవుడు చెబుతూ ఉన్నాడు, చెయ్యి చాపి పట్టుకోమని. చేతులు చాపి ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోబోతున్నావు. హల్లెలూయా. అంతా ప్రభు చేస్తాడు, నీవు అందుకోవడమే ఆలస్యం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అంతా ఆయనే పూర్తి చేస్తాడు, అంతా ఆయనే నెరవేరుస్తాడు. ఆ పోగొట్టుకునే దాన్ని దేవుడిని కనులు ఎదుటికి తీసుకొస్తాడు. అది ఏ అగాధ జలములో దాగి ఉన్న దాన్ని దేవుడు వెలుపలకు తీసుకొస్తాడు. నీ ఎదురుగా దేవుడు తీసుకురాబోతున్నాడు. అది ఎక్కడ దాచబడి ఉన్న ఆ దాచబడిన ధననిధిని నీ కన్నుల ఎదుట దేవుడు తీసుకొని రాబోతున్నాడు. నువ్వు చేతులు చాపి దాన్ని తీసుకోవడమే ఆలస్యం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సారాంశం అంతా మనం చదివితే వాళ్ళు ఉన్న స్థలము వాళ్ళకి ఇరుకుగా ఉంది. అందుకే దైవజనుడైన ఎలీషాతో ఆ శిష్యుల సమూహం, లేకపోతే ఆ ప్రవక్తల శిష్యులు మరి దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా మేమున్న ఈ స్థలం మాకు ఇరుకుగా ఉంది, దయచేసి నీవు అనుమతి ఇస్తే యోర్దాను నది దగ్గరికి వెళ్ళి మ్రానులు నరికి తీసుకొచ్చి ఇంకొక చోట మాకు నివాసాన్ని కల్పించుకుంటాం అని అంటే సరే వెళ్ళమన్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు కూడా మాతో వస్తే బాగుంటుంది కదా, నువ్వు కూడా మాతో పాటు వస్తావు కదా. నాకు ఈ సారాంశం చదువుతున్నప్పుడు, నేను పిడుగురాల్లో సేవ చేస్తున్నప్పుడు అక్కడున్న విశ్వాసులందరూ సంవత్సరానికి ఒకసారి పుల్లలు నరకడానికి వెళ్తారు, అడవిలోనికి కొండకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇళ్లకు అది మందిరానికి. అప్పుడు వెళ్ళేటప్పుడు అయ్యా ఇలా కట్టెల పరిచర్య ఉంది, కట్టెలు తెచ్చుకోవడానికి మనం అంతా వెళుతున్నాం, వనసు కట్టెలు తీసుకొచ్చి పోగు చేస్తే మరలా వచ్చే సంవత్సరం వరకు అది ఉపయోగపడుతుంది మందిరంలో. అంటే వంటలు అవన్నీ చేస్తుంటారు కదండి జనాలకి అంతా, దానికి ఉపయోగపడుతుంది రమ్మని చెప్తే అప్పుడు నేను వారితో పాటు వెళ్ళేవాడిని. వాళ్ళంతా కట్టెలు కొడుతుంటే నేను ఎక్కడో చెట్టు కింద కూర్చునేవాడిని, లేదా వాళ్ళు కట్టెలు కొడుతుంటే నా సాధ్యమైన సహాయం ఏదో నేను కూడా అందించామని సాయంత్రం వరకు అక్కడ కట్టెలన్నీ కట్టి ఎవరికి వాళ్ళు ట్రాక్టర్లు తీసుకొచ్చేవాళ్ళు అక్కడికి. ఆ ట్రాక్టర్లకు ఎక్కించి ఆ తర్వాత అక్కడే అన్నపానాలు పుచ్చుకొని, ప్రైజ్లో అన్నపానాలు పుచ్చుకొని ఆ తర్వాత వచ్చేవాళ్ళు. షడ్రక్ పాస్టర్ ఉన్నాడా, రాలేదా? ఓకే, వాళ్ళకి తెలుసు. మొత్తం మీద అవి మోసుకొని తీసుకొని ఆ తర్వాత వచ్చేవాళ్ళు. నాకు ఈ సారాంశం చదువుతున్నప్పుడు అది గుర్తుకొచ్చింది. మేము కట్టెలు తీసుకురావడానికి లేకపోతే మ్రానులు నరికి తీసుకురావడానికి కోసం వెళుతున్నాం, మాతో పాటు రావా అంట. సరే వెళదాంలే అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. అందరూ కట్టెలు నరుగుతున్నారు. మరి ఎలీషా గారు అక్కడెక్కడో కూర్చొని ఒక ఆయన కట్టెలు నరుగుతున్నప్పుడు లేకపోతే మ్రానులు నరుగుతున్నప్పుడు మేబీ ఆ మ్రాను వచ్చేసి నదిని ఆనుకొని ఉంటుందండి, యోర్దాన్ నదిని ఆనుకొని ఉంటుంది. ఆ గొడ్డలి అనేది ఊడి నీళ్లలో పడిపోయింది. ఇప్పుడు ఏలినవాడా ఇది అరువు తెచ్చుకొనింది అని అంటే కంగారేం వద్దు అని వెళ్ళి ఒక కొమ్మను తీసుకొని నీళ్ళలో పడవేయంగానే
ఇనుము కాదండి, గొడ్డలంటే ఇనుమే కదండి. ఒక కొమ్మను తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తే అదేని మీకు నేను చెప్పిందండి. ఇది అద్భుతాల సంవత్సరం. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. లాజిక్లు అడగొద్దు ఇక్కడ. అది ఎట్లా, హౌ అన్న లేదు, బొవ్వన్న లేదు. కట్టెలు వేసాడండి, ఇనుము వస్తుంది ఆ గొడ్డలి, అది పైకి అలాగే తేలి పైకి వచ్చింది అనమాట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు ఏం చేస్తాడో తెలీదు, ఎలా చేస్తాడో తెలీదు, ఏ వాక్కు పంపిస్తాడో తెలీదండి. నీవు పోగొట్టుకున్నవి నిన్ను వెతుక్కుని రాబోయే సమయం ఆసన్నమై ఉన్నది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దేవుడు మోషేతో అంటారు, నీ వెళ్ళి ఆ బండతో మాట్లాడాయి, నీళ్లు దాహం 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 అని కేకలు వేస్తున్నారు 30 లక్షల మంది ప్రజలు. ఇప్పుడు మనం కొన్ని వేలలో ఉంటాం ఇక్కడ. మీ అందరికీ వాటర్ సప్లై చేయాలంటే అదొక పెద్ద ప్రాజెక్టు. ఎప్పటి నుండో నీళ్లు తీసుకొచ్చి ఫిల్టర్ చేసి మొత్తం మీద అదొక ప్రాజెక్ట్. మీరు తాగితే ఎంత నీళ్ళు తాగుతారో ఆల్మోస్ట్ కొంతమంది మినరల్ బ్యాచ్ ఉంటుంది కాబట్టి ఆ మినరల్ బాటిల్ తెచ్చుకుంటాయి, అవి వేరే విషయం. సరే, నాలాంటి కామన్ వ్యాన్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ మంచినీళ్ళు తాగాలి కాబట్టి అక్కడ మంచినీళ్ళు తాగుతారు. దీనికే మేము ఎంతో ప్రిపేర్ అయ్యి నీళ్లు ఉన్నాయా, శుభ్రంగా ఉన్నాయా అని గమనించుకుంటుంటాం. ఒకవేళ ఎప్పుడైనా వాటర్లో ఏదైనా కొంచెం ప్రాబ్లం వస్తే వెంటనే నాకు తెలియచేస్తారన్న వాటర్ కొంచెం బాగున్నట్లేదు, సరిగా ఫిల్టర్ అయినట్లేదు అని చెప్తూ ఉంటారు. ఏది కొన్ని వేల మందికి నీళ్ళు అందించడానికి ఇంత కష్టం కదా. లక్షలాది మంది ప్రజలకి, దాదాపుగా 30 లక్షల మంది ఉండొచ్చు అనే అంచనా. మరి ఆ 30 లక్షల మంది ప్రజలకి అరణ్యంలో నీళ్లు కావాలి, అయ్యా దాహం దాహం అని అడుగుతుంటే దేవుడు అంటాడు, వెళ్ళి బండతో మాట్లాడు. నాతో మాట్లాడతావేంటి? వెళ్ళి బండతో మాట్లాడు. ఆ బండలో నుండి జీవజల నదులు బయలుదేరబోతున్నాయి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఏది అవసరమో మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. బండలో చాలా స్వచ్ఛమైన శ్రేష్టమైన నీళ్ళు ఉంటుందంట. అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా దానిలో ఉన్న స్వచ్ఛత అనేది పోదు. జనరల్గా చెరువులో లేకపోతే కాలువలో ఉన్న నీళ్లు మురికిగా ఉండొచ్చు, లేకపోతే ఆ పొల్యూట్ అయిపోవచ్చు, ఆ నీళ్లలో అంత శ్రేష్టత ఉండకపోవచ్చు. కానీ బండలో దాగి ఉన్న నీళ్లు ఎన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల్లో ఉన్నా కూడా ఆ నీళ్లు, దాంట్లో ఉన్న ఆ స్వచ్ఛత కానీ ఆ శ్రేష్టత కానీ పోదంటండి. ఆ నీళ్లు ఆ బండలో దాగి ఉంది. వెళ్ళి మాట్లాడు బ్రదర్. మోషే గారు వెళ్ళి మాట్లాడండి అంటే, అయ్యా నీ వెళ్ళి మాట్లాడవయ్యా. ఎవరితో వెళ్ళి బండతో మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఏ అవసరాలు ఉన్నాయో, ఎక్కడి నుండి ఆ దీవెన రావాలో వెళ్ళి అక్కడ నిలబడి మాట్లాడండి. మీ అధికారుల దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మీరు వ్యాపారం చేసే చోట వెళ్ళి మాట్లాడండి. మీరు ఉద్యోగం చేసే చోట వెళ్ళి మాట్లాడండి. మీ అధికారుల దగ్గరికి వెళ్ళి నిలబడి మీరు మాట్లాడండి. మాట్లాడమే మీ పని అండి. బండ చీల్చబడుతుంది. శ్రేష్టమైన 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 హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక కొమ్మను విరిచి నీళ్లలో వేశారండి. ఆ గొడ్డలు ఎలాగే నీళ్లలో పైకి తేలింది. చేతులు చాపి దాన్ని తీసుకోవడమే నీ పని. ఆమేన్. గతంలో సంపాదించడానికి కష్టపడ్డావేమో, పోరాడేమో, ప్రయాసపడ్డావేమో, చెమటోర్చవేమో, ఉక్కిరి బిక్కిరి అయిపోయామో, విపరీతమైన టెన్షన్కి లోనయ్యావేమో. గత సంవత్సరాల చరిత్ర అది. ఈ సంవత్సరంలో నీవు సాధించాలనుకున్న దాన్ని దేవుడు నీ దగ్గర తీసుకురాబోతున్నాడు. నువ్వు సాధించాలన్న దాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఊహకు మించిన ఉన్నత కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నాడు. చేతులు చాపి అందుకోవడమే నీ పని. ఆమేన్. దేవదూతలు భుజించే శ్రేష్టమైన మన్నా కూర్చుకోవడమే వీళ్ళ పని. హల్లెలూయా. వ్యవసాయం చేశారా? విత్తనాలు విత్తారా? ఎరువేశారా? రైతు ఎదురు చూసినట్లు ఎదురు చూశారా? కాపలా కాశారా? పురుగులు పడుకున్న పురుగుల మందు కొట్టారా? రాత్రి పగులు ఆ పొలంలో ఏమైనా పని చేస్తారు? అది ఎడారులు. వాళ్ళు కష్టపడలేదు, వాళ్ళు ప్రయాసపడలేదు, వాళ్ళు పోరాడలేదు, వాళ్ళు నిద్ర లేచారు. తెల్లవారుజాము లేచి నిద్ర లేచారు. అంతేక. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఎర్లీగా లేవండి. అంతేక మీరు చేయాల్సింది అంతే. కొంచెం ఎర్లీగా లేవండి. ఎర్లీగా అంటే 10కా పాస్టర్ గారు అంటారేమో. కొంచెం ఎర్లీగా లేవడమే మన పని. లేచి మీరు బయటకు రండి. మీకు కావలసిన ఆహారం మీ గుమ్మం దగ్గర పడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎవరు ప్రిపేర్ చేశారు ఈ ధాన్యాలు?
ఈ ధాన్యాలను ఎవరు సిద్ధపరిచారు? ఇదేమిటి అన్నారండి. ఏమిటి ధాన్యం? ఏమిటి? మేము గోధుమలు చూసాం, ఒడ్లు చూసాం, రకరకాలమైన విత్తనాలు చూసాం, రకరకాలమైన ధాన్యాలు చూసాం. ఇదేమిటి? వింతగా ఉంది, క్రొత్తగా ఉంది, తెల్లగా ఉంది, వింతగా ఉంది. ఏంటి ఇది? ఏమిటి అని మాట్లాడుకోవడం ప్రారంభించారు. ప్రియులరా, ఇదేమిటంటే ఇది భూమి మీద పండించిన ధాన్యం కాదండి, ఇది పరలోకంలో సిద్ధపరచబడిన ధాన్యం. హల్లెలూయా. అంతరిక్ష ద్వారమున ఆకాశపు ధాన్యం అది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. నీకోసం పరలోకం సిద్ధపరుస్తూ ఉందండి. పరలోకం నీకు కావలసిన వాటిని సిద్ధపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఎవ్రీ డే ప్రతిరోజు పరలోకం బిజీగా ఉందన్నమాట. ఈ సంవత్సరం అంతా పరలోకం ఫుల్ బిజీగా ఉంటుంది. ఏంటండి ఇంత బిజీగా ఉంది పరలోకం అంతా అంటే, దేవుడు వాగ్దానం చేశాడు, దైవ సేవకుడు వాక్కునిచ్చాడు. వస్తున్న ప్రార్థన మందిరపు విశ్వాసులకి దైవ సేవకుడు వాక్ ఇచ్చాడు, దేవుని మాటను అందించాడు. సో వాళ్ళు నిద్ర లేవగానే వాళ్ళకి ఏది కావాలో అవి మేము సిద్ధపరుస్తున్నాము. తెల్లారి లోపల ఏమంటారు, డెలివరీనా, డోర్ డెలివరీనా, అంతేనా? డోర్ డెలివరీనేనండి. తెల్లారి లోపల. ఏం సార్ ఇంకా రాలేదంటే, సార్ మేము ట్రాఫిక్లో జామ్ అయ్యామని అంటుంటారు. అయ్యా ఫుడ్ ఆర్డర్ చేసి ఎంతసేపు అయింది అయ్యా? 2 గంటలు అయింది. ఆర్డర్ చేసే లోపల అదేదో మేమే వండుకుంటే అయ్యేది కాదంటే, సార్ అలా అంటే ఎట్లా సార్, మేము కూడా బతకాలి కదండి, మేము ఆధార్లోనే ఉన్నామండి, ఆకలిస్తే మధ్యలో పొట్టలు ఓపెన్ చేసి కొంచెం ఒక ముక్క తిననండి, ఏమనుకోదండి వస్తానని అంటుంటారేమో మామూలుగా జనరల్గా. ప్రియులరా, పరలోకానికి ప్రభు ఆర్డర్ చేశాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నువ్వు డోర్ ఓపెన్ చేయడమే మీ గృహాలకి, లేకపోతే మీ గుమ్మాల దగ్గర మీ అవసరాలు దేవుడు తీసుకురాబోతున్నాడు. చేతులు చాపి తీసుకోవడమే నీ పని. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఫ్రెష్గా దేవుడు ఆహారాన్ని ఇవ్వబోతున్నాడు. మొన్నటి ఆహారం కాదు, కంపు కొట్టిన కుళ్ళిపోయిన ఆహారం కాదు, ఫ్రిడ్జ్లో దాచిన ఆహారం కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కలుషితమైన ఆహారమే. ఎక్కడైనా కలుషితమైన ఆహారం ఫ్రెష్గా అప్పటికప్పుడు పరలోకుండా అలా కురిసేదండి. దాన్ని వాళ్ళు పోగు చేసుకుని భోజనం చేయడం ప్రారంభించారు. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, 6 రోజులు వాళ్ళ ఆహారాన్ని కూర్చుకున్నారు. 7వ రోజు రాబోతుంది. 7వ రోజు ఆహారాన్ని దేవుడు 6వ రోజే వాళ్ళకి దయచేశాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. వారంలో ఒక రోజు రెస్ట్, ఆరాధన చేయాలి కాబట్టి ఆ 7వ రోజు కావలసిందని దేవుడు 6వ రోజే వారికి ప్రసాదించాడు. ఆమె అయ్యో ఈరోజు ఆదివారం ప్రార్థన కాకుండా అదేంటో కానీ చూడండి, సండేసే స్పెషల్ క్లాసెస్, సండేసే ఎగ్జామ్స్, సండేసే ఎలక్షన్స్, సండేసే పెళ్లి చూపులు, సండేసే ఏంటండి సండేలే చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయ్యో వెళ్ళుంటే బాగుండేదేమో, అవకాశం వచ్చి ఉండేదేమో అని మీరు బాధపడుతున్నారేమో. సండే వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సండే కావలసిన ఏంటండి శ్రేష్టత సాటర్డేనే దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. శనివారమే దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మరి అరణ్యంలో వాళ్ళు మాంసాహారం కావాలనుకుంటే పూరేళ్ళని తీసుకొచ్చాడు. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు వాళ్ళకి. ఎవరిచ్చారు? ఎవరు పంపించారు? ఎవరు పంపించారు బ్రదర్? కొన్నిసార్లు నాకు గిఫ్ట్ వచ్చి ఉంటుంది, దాని మీద పేరు ఉండదు, ఊరుండదు. ప్రైజ్ లార్డ్. పేరుండదు, ఊరుండదు, దాని పేరు కారు. పేరు ఉండదు. ఎవరిదిరా ఈ కారు, ఎవరిది బండి, లేకపోతే ఎవరిది గిఫ్ట్, ఎవరు ప్రజెంట్ చేశారు, ఎవరు పంపించారు అంటే పేరు వివరాలు ఏముండదు. వెతకండి. నేను అలాంటివి చాలా చూశాను. ప్రైజ్ లార్డ్. మంచి ఆఫరింగ్ వచ్చి ఉంటుంది. సరే వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్దాము, ఇది ఎవరిది ఆఫరింగ్ అని మనం చూద్దామంటే దాని మీద పేరు వివరాలు ఏమీ ఉండదు. అరే వాళ్ళు ఈ మినిస్ట్రీని ప్రేమించి మరి ఇంత పెద్ద ఆఫరింగ్ ఇచ్చారు కదా, జస్ట్ వాళ్ళకి ఒక థ్యాంక్ యూ చెప్దాము అని నేను అనుకుంటాను. వాళ్ళు కుడి చేతిలో ఇచ్చింది ఎడమ చేతి కూడా తెలియకూడదు. దైవసేవకుడు మనకు థ్యాంక్ యూ చెప్పడం ఏంటి, మనం దేవునికి థ్యాంక్ యూ చెప్పి కానుక ప్రభువుకు సమర్పించాం అనుకున్నారేమో మనకు తెలియదు. మన ఊహించని దిక్కుల నుండి దేవుడు మనకు సహాయాన్ని అందించబోతున్నాడు. చెప్పండి కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి చేతులు చాపి పట్టుకోవడమే మన పని, చేతులు చాపి తీసుకోవడమే నీ పని.
అలా ఒక మహిమ కలిగిన కార్యాల్ని ఈ అద్భుత సంవత్సరమున నా దేవుడు మన ఒక్కొక్కరి జీవితంలో జరిగించునుగాక. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఊహించని రీతిలో దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడని చెప్పండి. ఊహించని రీతిలో నీవు అనుకునే దిక్కుల నుండి నీకు సహాయం రాబోతుంది. అనుకోనని దిక్కుల నుండి దేవుడు నీకు సహాయం అందించబోతున్నాడు. ఆమేన్. జస్ట్ తీసుకోవడమే మన పని. హల్లెలూయా. అబ్రహాం గారు మీరు నడవండి అన్నాడండి. నడుస్తూ ఉన్నాడు. ఆ నడుచున్న ప్లేస్ని అంతా కూడా దేవదూతలు కొలిచి ఏంటండి ఇన్ని ఎకరాలు అబ్రహాం గారికి. నడుస్తూ ఉన్నాడు. నడుస్తున్న ఆ భూమి అంతటిని కూడా అబ్రహాముకి అతని సంతతికి దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చాడు. చప్పట్లు కూడా మంది గట్టిగా. హల్లెలూయా. జస్ట్ నడిచినట్టు కాళ్ళు వస్తుంది బాబు నా వల్ల కాదు అని అబ్రహాం గారు ఆగిపోయారు. అంతవరకు ఆయన స్వాస్థ్యం కూడా ఆగిపోయింది. నీకు నడిచే ఓపిక ఎంత ఉంటుందో, ఆమె నీవు పోగు చేసుకునే ఓపిక నీకు ఎంత ఉంటుందో, సమకూర్చుకునే ఓపిక నీకు ఎంత ఉంటుందో, నీ బీరువలో ఎంత ఖాళీ ఉంటుందో, మీ బ్యాంకులో ఎంతవరకు గవర్నమెంట్ ఇంతే డబ్బులు ఉండాలని ఉంటుంది కదండి. మరి గవర్నమెంట్ని కూడా చూసుకోవాలి కదా. సో గవర్నమెంట్లో ఎంత డబ్బు, గవర్నమెంట్ ఒక మనిషికి ఒక పర్సన్కి ఎంతవరకు ఉంచాలి, ఎంతవరకు ఉండాలని మరి ఆ లెక్క ఉంటుంది కదండి. ఆ లెక్కను బట్టి దేవుడు మీకు సమృద్ధిని దయచేయునుగాక. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. మీరు సంచరిస్తున్న ప్రదేశం అంతటి నీకును నీ సంతతికి దేవుడు స్వాస్థ్యముగా దయచేయునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాగ్దానం ఎవరి జీవితంలో నెరవేరింది? ఈ శిష్యుల సమూహం, లేకపోతే ప్రవక్తల శిష్యుల సమూహాలు ఏంటి, వీళ్ళ బేసిక్స్ ఏంటి, వీళ్ళ విధానాలు ఏంటి, ఇవన్నీ మనం దేవుని వాక్యంలో చదువుతుంటే ఈ శిష్యుల గురించి ఒక 2 మాటలు చెప్తాను. ఆ తర్వాత వారికి అనుగ్రహించబడిన ఆ శ్రేష్టమైన దీవెనలు ఏంటో కూడా మీకు చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. ఆమె ఈ సంవత్సరం మనం చేయాల్సింది ఏం చెప్పండి? ఏం చేయాలి? మనం చేతులు చాపి తీసుకోవాలి, మాట్లాడి తీసుకోవాలి, నడిచి స్వతంత్రించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎర్లీ మార్నింగ్ లేయాలి, తలుపులు తీయాలి. ముగ్గులు వేయడానికి కాదు, మూతి బొగ్గులాగా మారుతూ జాగ్రత్త. ప్రార్థన చేసి తలుపు తీయండి. మీరు మీ గుమ్మాలు, మీ తలుపులు తెరవగలిగితే నా దేవుడు ఆకాశపు వాకిట్లు తెరవబోతున్నాడు. అంతరిక్ష ద్వారమున ఆకాశ ధాన్యం దేవదూతలు భుజించే ఆహారం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ ప్రవక్తల శిష్యుల యొక్క విధానం ఏంటో మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి మీ గురువుని పరమునకు తీసుకుపోవునని నీవు ఎరుగుదురువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును, మీరు నోరు మూయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తల శిష్యులు ఏంటంటే, ఇదిగో యెహోవా నీ యొద్ద నుండి నీ గురువుని పరమునకు తీసుకుని పోతాడని నీకు తెలుసా? సరే, నాకు తెలుసు. నీకెంతవరకు తెలుసు అంటే హాఫ్ నాలెడ్జ్ అంటారు కదండి. సగమే తెలుసు వీళ్ళకి. ఏలియా కొనిపోబడతాడు గురువు. ఆ ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీదకి రాబోతున్నాడు. ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొంతమందికి సగమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఏం మాట్లాడారో పూర్తి వింటే బాగానే ఉంటుంది. సగమే తెలుసు. ఆమె రేపు అందరిని గోరంట్లకు రమ్మనని నేను ఒక విషయం పాస్ చేస్తే దాంట్లో సగమే విన్నారు వాళ్ళు. గోరంట్లకు రమ్మన్నారంట, గోరంట్లకు రమ్మన్నారంటే కొంతమంది ఆయనకి ఏందయ్యా రమ్మంటుంటాడు, ఏం చేయాలంటే పోయి ఏ బస్తాలు మోసే పని ఉందో, ఏ చేపలు చుట్టే పని ఉందో, ఏ చేపర్లు కట్టే పని ఉందో, ఏ ఊడ్చే పనో ఏ కడిగే పని ఏదో ఉంటుందిలే కానీ నేను రావట్లేదులే అన్నాడు ఒకడు. కొంతమందికి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసు, ఏది రమ్మన్నాడు అంతవరకు తెలుసు. ఇంకొంతమందికి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసు అనమాట. ఏంటంటే గోరంట్లకు అబ్రహాం గారు రమ్మన్నారు, మనందరికి ఒక విలువైన బహుమానం సిద్ధపరచబడి ఉందంటాను అని తెలుసు. సో పూర్తి వివరాలు తెలిసిన వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఇచ్చిన బహుమానం తీసుకుని వెళ్ళారు. బహుమానం వెళ్ళి ఇల్లు చేరిన తర్వాత, ఏంటి వెళ్ళొచ్చావుగా, ఏమన్నాడు పెద్ద ఆయన?
అనేదేముందయ్యా, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమని చెప్పేది, ఆ మహిమ ఏంటి, ఆ బహుమానం ఏంటి, పెట్టారా బాబు భోజనం, జీవితంలో మనం ఒక్కసారైనా తింటామా, ఆ ముక్కలేంటి, ఆ ముక్కల కోసం చర్చ వెనకాల ఉన్న కుక్కలేంటి, అబ్బా అంటుంటే, ఏంటి భోజనాలు పెట్టారా ఈరోజు, భోజనాలు ఏంటి తెలీదా నీకు, నువ్వు రాలేదంటే నాకు తెలియలేదు, భోజనాలు ఏంటయ్యా, మాకు బహుమానాలు ఇచ్చాడు, మామూలు బహుమానాలు అవి అని అంటుంటే, ఏది సూపే అంటే నీవు రాలేదంటే, అని నాకు చెప్పలేదే, దరిద్రులు చెప్పేవాళ్ళు సగమే చెప్పారే, ఇప్పుడు పోతే ఎత్తారంటే కొట్టు కట్టేశారంట. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను ఇక్కడ ఏదో ఇస్తున్నాను చెప్పండి, ఎగ్జాంపుల్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఈ శిష్యులు కొంతవరకే తెలుసు ఏంటంటే, ఏలియా కొనిపోతాడంటగా, ఏలియా కొనిపోబడతాడంటగా, గురువుగారు పోతాడంటగా. నీకు తెలుసండి అయ్యా, గురువుగారు పోతాడనే సంగతి తెలుసు, ఆ గురువుగారి యొక్క అభిషేకం 2 పాళ్ళు నా మీదకి వస్తుందనే సంగతి కూడా నాకు తెలుసు. మీరు ఊరికే ఎందుకు హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడతారు, మీరు మౌనంగా ఉండండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. శిష్యులు ఏంటంటే పూర్తిగా ఏది తెలుసుకోరండి, ఊరికే దూరంగా ఉండి చూశారు వీళ్ళు. అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ యోర్దాన్ నది దగ్గర ఏదో జరుగుతుందండి. ఏలియా ఎలీషా ఉన్నారు, దూరం నుండి వీళ్ళు ఎరుకో నుండి నిలబడి చూశారు, జస్ట్ చూశారు, పూర్తి వివరాలు తెలీదు. దూరంగా ఉండి చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? మీరు చూచేవారుగా ఉండకూడదు, అభిషేకం పొందేవారుగా మార్చబడాలి. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, ఏదో ఒక హుషారుగా చప్పట్లు కొట్టొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు చూసే జనం చాలామంది, ఏం జరుగుతుందయ్యా ఇక్కడ, వాచ్ నైట్ సర్వీస్ అంట, ఓల్ నైట్ ప్రేయర్స్ అంట, 1వ తారీఖు ప్రార్థన అంట, ఆదివారం ఆరాధన అంట, 7ంటికి ఒక ఆరాధన అంట, 10ంటికి ఒక ఆరాధన అంట, ప్రభు బల్ల ఆరాధన అంట, ఏదో రొట్టెలు ఇస్తున్నారు, ఏదో చిన్న చిన్న గ్లాసులు లాంటిది ఇస్తున్నారు. ఏంటయ్యా ఏం జరుగుతుంది ఇక్కడని చూసే జనం ఎక్కువ. ఎక్కడెక్కడ ఉన్న యూదులందరూ కూడా, ప్రపంచంలో ఉన్న యూదులందరూ ఆ పెంతెకోస్తు అన్న పండుగకు యెరూషలేముకు వచ్చి ఉన్నారు. చూసే జనం చాలామంది ఉన్నారండి. కానీ 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తుంటే వినేవాళ్ళు వింటున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. కొంతమంది ఏంటి ఇది గోలేంటి, ఈ గోలేంటి, ఈ సందడి ఏంటి, ఈ ఆర్భాటం ఏంటి, ఈ ఈలేంటి, ఈ కేకలేంటి అని చూసే సమూహమేమో చూస్తూ ఉండిపోయారండి. కానీ 120 మంది మాత్రమే పైనుండి వచ్చు శక్తిని పొందుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఆమేన్. సో నువ్వు చూసే సమూహంలో ఉన్నావా? ఈ ప్రవక్తల శిష్యులు జస్ట్ చూడటమే, ఏది పూర్తి నాలెడ్జ్ ఉండదు, పూర్తి వివరం తెలీదు. వాళ్ళకి ఏం తెలుస్తుందో దాన్ని మాట్లాడేస్తూ ఉంటారు. ఎంతవరకు తెలుసు నీకు? పరిచర్య గురించి నీకు ఎంతవరకు తెలుసు? సేవను గురించి నీకు ఎంతవరకు తెలుసు? దైవ సేవకుల గురించి నీకు ఎంతవరకు తెలుసు? పూర్తి వివరాలు ఉన్నాయి నీ దగ్గర? పూర్తి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉందా? అప్పుడు మాట్లాడు. వివరం తెలీదు కొంతమందికి, ఏది పడితే అటు మాట్లాడేస్తుంటారండి వీళ్ళు. ప్రవక్తల శిష్యుల స్థితి ఒకప్పుడు, వాళ్ళ స్థితి ఇది. మరి ఈరోజు నీ స్థితి ఎలా ఉంది ఆలోచించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత 6వ వచనం చదవండి అమ్మా, అదే 2వ అధ్యాయం 6వ వచనం. అంతటి ఏలియా, యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా అది కాకుండా వాళ్ళందరూ అంటారు కదా, మా దగ్గర 50 మంది ఉన్నారు. అది ఎన్నో వచనం చూడండి, 16 వచనం. ఓకే. అతనితో ఇట్లనిరి, ఇదిగో మీ దాసులమైన మా యొద్ద 70 మంది బలము గల వారు ఉన్నారు, మా మీద దయ ఉంచి నీ గురువును వెతుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతన్ని ఎత్తుకొని పోయి పర్వతాల మీదైనా లోయలోనైనా ఎక్కడైనా పడేసిందేమో. అర్థమైందండి? వీళ్ళ దగ్గర 50 మంది బలము గల వాళ్ళు ఉన్నారంట. వీళ్ళెవరు? ప్రవక్తలు. వీళ్ళకి ఎందుకండి బలమైన వాళ్ళు? మన బలం ఎవరు చెప్పాలి? ఎవరు మన బలం ఎవరు? హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ పరిపూర్ణమైన. ఆమేన్.
ఎవరండి మన బలం ఎవరు? మా దగ్గర 50 మంది ఉన్నారు, మా అకౌంట్లో 50 మంది బలం గల వాళ్ళు ఉన్నారు. నువ్వు చెప్తే పంపిస్తావుగా. ఎలీషా మీ గురువుగారిని దేవుని ఆత్మ తీసుకెళ్ళి ఏ కొండలు పడేసిందో. హాఫ్ నాలెడ్జ్ అనమాట. కొండలు ఎందుకు పడేస్తాడు, లోయలు ఎందుకు పడేస్తాడు? దేవుని ఆత్మ ఆకాశానికి ఆరోహణమయ్యాడు. చప్పట్లు కొడదాం మంది గట్టి గట్టి గట్టి. మా దగ్గర 50 మంది బలం గల వాళ్ళు ఉన్నారు. మా దగ్గర 50 మంది బలం గల వాళ్ళు ఉన్నారు. ఏంటి బలం? ఎవరి బలవంతులు? ప్రవక్తలైన మీ దగ్గర ఈ బలం గల వాళ్ళు ఎందుకున్నారు? మీ బలం దేవుడు కాదా? ప్రవక్తల శిష్యులు కదా మీరు. శిష్యులైన మీ దగ్గరికి భౌతికమైన బలము గల వాళ్ళు ఎందుకున్నారు? బలవంతులు ఎందుకున్నారు? రాజకీయ నాయకులు ఎందుకున్నారు నీ దగ్గర? యాజకత్వం చేస్తున్నావా? రాజకీయం చేస్తున్నావా? ఎవరిని చూసి? రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయడం తప్పని కాదు. రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలకి అది మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రతి అధికారం దేవుడిస్తే కానీ అది ఎవరికి అనుగ్రహించబడదు. మంచిది, వారి కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని మా ఖాతాలో ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు అని, అసలు ఎందుకున్నారు నీ ఖాతాలో రాజకీయ నాయకులు? ఎవరి బలాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు? ఎవరి బలాన్ని బట్టి అతిశయిస్తున్నావు నువ్వు? యేసుప్రభు అయినట్టు తెలుసండి, హేరోదు అప్పుడు పరిపాలిస్తున్న యేసయ్య సేవ చేస్తున్న దినాలు వెళ్ళి ఆ నక్కకు చెప్పమన్నాడు దేవుడు. హేరోదుని ఏమన్నాడండి? నక్క, వీధి కుక్క, నక్కకి వెళ్ళి చెప్పమన్నాడు. యేసయ్య రాజకీయ నాయకులతో కలిసి ఆయన నా సేవ చేయలేదండి. ఆయన మార్గం వేరు. ఆయనది భౌతికమైన రాజ్యం కాదండి, ఆయనది పరలోక రాజ్యం. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టి గట్టి గట్టి. ఒక్క మాట చెప్పు, వదిలేస్తాను నేను అన్నాడు పిలాతు. ఒక్క మాట, సేవ్ మీ రక్షించండి నన్ను, ఒక మాట చెప్పు, నేను నిన్ను ఒక మాట చెప్పురా బాబు అంటే మౌనంగా ఉన్నాడు. నీవెవడివయ్యా నన్ను రక్షించడానికి? దేవుడు అధికారం ఇవ్వకపోతే నీకు కూడా అధికారం రాదు. నన్ను రక్షించాలన్నా కాపాడాలన్నా నా తండ్రి చేతిలో ఉంది. నా ప్రాణాన్ని ఇవ్వడానికైనా తిరిగి తీసుకోవడానికైనా దేవుడు నాకు అధికారం ఇచ్చున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. మా దగ్గర 50 మంది ఉన్నారు. 50 మంది ఉన్నారు. ఎందుకున్నారు? ప్రవక్తల దగ్గర ఈ బలము కలిగిన 50 మంది ఎందుకున్నారు? ఇప్పుడు చెప్తే వెళ్ళి వెతుక్కుని వచ్చేస్తారంట. ఎక్కడ వెళ్ళి వెతుకుతారు? పూర్తి వివరం తెలియదండి. ఇదొక బ్యాచ్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. సరే, అందరూ ఒకరోజు భోజనానికి వచ్చారు. అది 4వ అధ్యాయం 38వ వచనం చదవండి. 4వ అధ్యాయం 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిగి ఉండగా ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చొని ఉండగా అతడు తన పనివారిని పిలిచి ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు. ఈ మాట మీరు విన్నారా? కూరాకులని మన తెలుగు భాష ఇది. కూరాకు అంటే తెలుసా మీకు? ఆకుకూరని కూరాకు అంటారు కొన్ని ఏరియాలో. ఓకే, ఎక్కడ? రాయలసీమ భాష కదా. ఓకే, బైబిల్ ట్రాన్స్లేషన్ చేసింది కడప పండితులు. సో కాబట్టి కడప పదాలు ఎక్కువగా ఉంటుంది అక్కడ మాట్లాడు. కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టు నీవెందుకు చూసినట్లు? వెర్రి దాన్ని చూడటం ఎందుకు? ఆ వెర్రోడితో నీకేం పని? వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలను తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలు వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మని తేగ కుండలో దాన్ని వేసి వడ్డించమని చెప్పగా ఏ జబ్బు లేకుండా పోయింది. ఈ ప్రవక్తల శిష్యుల సమూహంలో ఉన్న పనివాళ్ళు లేకపోతే ఆ సమూహంలో ఉన్న వాళ్ళ విధానం అంటే దాని గుణం తెలుసుకోవాలి కదా. ప్రైజ్ ది లార్డ్. వంట చేయమంటే గుణం ఏంటి? మనుషులతో మనం ఫెలోషిప్లో ఉన్నామంటే అతని గుణం ఏంటి తెలుసుకునే పని లేదా? నీ ఫ్రెండ్ ఆడు గుణం ఏంటో తెలుసుకునే పని లేదా? మంచిది, లవ్ చేసావు, గుణం ఏమో తెలుసుకునేది లేదా? ఆడు గుణవంతుడేనా తెలుసుకునే పని లేదా?
ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే పని లేదా? గుణం ఎరగక నేను ఇంకా నీకు తెలియనప్పుడు నీవెందుకు తలబెట్టావు? నీకు తెలీదండి, నీకు ఆ వంట చేసే విషయం నీకు తెలీదు. నీకు తెలియనప్పుడు నువ్వెందుకు వెళ్ళి నిన్ను ఎవడు తీసుకురమ్మన్నాడు, ఎవడు కోసుకురమ్మన్నాడు, ఏంటండి దాన్ని తరిగి ఎవడు ఏంటండి ఆ వంటలో వేయమని చెప్పారు చెప్పండి. వీళ్ళంతా ఎవరంటే ఒకటి హాఫ్ నాలెడ్జు, ఈ రెండోదిగా మనుషుల బలాన్ని చూసుకొని మురిసిపోయాడు, మూడోదిగా తెలియని పనిలో తలపెట్టి అనవసరమైన తలనొప్పి తెచ్చేవాళ్ళు విషయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దైవజనులు యేసన్ గారు ఒకసారి, దైవజనులు యేసన్ గారు అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది. మేము సేవకు వచ్చిన ఆ తొలిటి రోజులు అవి. మా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు సెంటర్ పాస్టర్ అయినా. మా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. అప్పుడు ఫోన్ దగ్గర పాలన అని ఉండేవారు, బలిపీఠం పాలని పిలిచేవాళ్ళు. ఆయన ప్రభునందు నిద్రించారు. వాళ్ళ మదర్ కూడా రీసెంట్గా ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆయన బలిపీఠం మ్యాగజైన్ వర్క్ అంతా చేసేవాడు, ఆఫీస్ వర్క్ అంతా ఆయన చేస్తూ ఉండేవారు. యేసన్ గారు శివకాశిలో ఉండి అక్కడ క్యాలెండర్ వర్క్ ఏదో చేస్తున్నారు. అర్జెంట్ ఏదో వివరాలకు ఆ రోజులో ల్యాండ్ లైన్ కాబట్టి ల్యాండ్ లైన్కి ఫోన్ చేశారంట. సరే అన్న మొత్తం మీద ఇక్కడ వాష్రూమ్కి ఇక్కడ వెళ్ళినట్టున్నారు. అక్కడ ఒక బ్రదర్, అంటే ఇప్పుడు సెంటర్ పాస్టర్ అయ్యాడు అనుకోండి, మాతో సేవ చేసిన సహోదరుడు, ఆయన ఫోన్ మోగుతూ ఉంటే వెళ్ళి ఫోన్ తీసే పని ఎవరిది? ఆ బలిపీఠం పాల్ గారిది, ఆయనకి ఇచ్చిన అది పని అది. ఈయన వెళ్ళి ఫోన్ మోగుతుంది కదని ఫోన్ తీశాడంట. ఫోన్ తీస్తే హలో నేను యేసన్ని అన్నాడంట. యేసన్ గారు అవతల నుండి అమ్మో యేసన్ గారు అని ఫోన్ పెట్టేశాడంట. అన్న అర్జెంట్ పని మీద ఉన్నారు. వెంటనే మరలా రింగ్ చేశారు. అన్న మరలా మోగింది. మరలా ఫోన్ తీసుకొని ఇలా చెవి దగ్గర హలో నేను యేసన్న గారు అంటే అమ్మో యేసన్న గారు అని ఫోన్ పెట్టేస్తే మరలా యేసన్న గారు కాల్ చేశారంట. మరలా ఫోన్ ఎత్తారంట. హలో నేను యేసన్, అమ్మో యేసన్ అని పెట్టేశాడంట. తర్వాత యేసన్ గారు ఫోన్ చేసి ఒరే ఎవడు రాని వస్తున్నావు, ఒరే ఆగరంట. అయ్యో యేసన్, ఆగరా నీకు దండం పెడతాను, ఆగరా ఒక్క మాట వింటారు. అమ్మో యేసన్ గారు అంటే ఒరే ఆగరా, నేను యేసన్ గారు ఒక 2 నిమిషాలు ఆగరా, ఆ బలిపీఠం పాలని పిలువరు నీకు దండం పెడతాను. అప్పుడు వెళ్ళి పిలుచుకొచ్చారంట. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నా పని కాదు కదా అది, నా పని ఏదో నేను దాన్ని చెయ్యాలంతే. ఆమె నేను వీడియో తీస్తాను, నాడు పోయి నిలబడితే ఏమైనా బాగుంటుందా? చూసేవాళ్ళు ఏమంటారు, అయ్యా నీకు అవసరమా, నువ్వు పోయా నీ వాక్యం చెప్పు, వాళ్ళు తీస్తారు కదా. ప్రైజ్ లార్డ్. నా పని ఏంటి? నేను దాని నాకు తెలియని పనిలో నేను తలపెట్టకూడదు కదా. నీకు తెలీదు, ఆ గుణం తెలీదు. ఆ ద్రాక్ష పిచ్చి ద్రాక్ష చెట్టు అది, దాని గుణం తెలీదు. ఎంతమంది కూర్చున్నారు అక్కడ భోజనానికి, ఎంత పెద్ద బాధ్యత నీకు ఇచ్చారు. నీ గుణం ఎరగనప్పుడు ఈ వర్క్ నాకు తెలీదు, నాకు ఈ పని తెలియదు అని పక్కకు తప్పుకుంటే సరిపోతుంది కదా. తెలియని వాటిలో ఈరోజు చాలామంది తలబెట్టి లైఫ్లో మీరు గత సంవత్సరాలు తెలియని విషయాల్లో, తెలియని బిజినెస్లో తలబెట్టి, తెలియని వృత్తిలో చేతులు పెట్టి, తెలియని పనిలో అడుగుపెట్టి నష్టపోయి ఇబ్బంది పడ్డారేమో. కానీ ఎలీషా ఎంత గొప్పవాడు చూడండి. మనం ఏం చేస్తాం తెలుసండి, సమస్య గురించి మాట్లాడకుండా ఎవడ్రా వాడు, ఎవడేసింది రావాలి, నాకు తెలియాలి, ఎవడు చేసింది ఈ పని నాకు తెలియాలని అంటాడు. మనమైతే అదే చేస్తాం, నేనైతే అదే చేస్తాను. అందుకే నేను ఎలీషా కాలేదు, అబ్రాహాము అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవడు చేశాడు, ఎవరు చెప్పారు, ఎవరు పంపించారు తెలియాలంటుంటాడు. మరే ముందు సమస్య గురించి చూడు, ఎవరు ఏంటి వివరాలు కదా. ఎలీషా అన్నాడు, వెళ్ళి కొంచెం పిండి తీసుకురండి. పిండి తీసుకొచ్చారు. ఏది ఏ గిన్నెలు కూర అది, అయ్యా ఈ పాత్ర అది. ఆ పిండి వేసి తీసుకెళ్ళి వడ్డించమన్నాడు. ఆ చేదైన కూర రుచి కలిగిన ఆహారముగా మారిపోయింది. చెప్పండి కూడా మంది గట్టిగా హాలే. ఓకే, ఇది శిష్యుల విధానం. నేను మీకు మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, మన కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదం మన కళ్ళ ముందుకు వస్తుంది. దాన్ని చేతులు చాపి మనం తీసుకోవాలి. మనకు కావలసిన వాటితో మనం మాట్లాడాలి, దాన్ని స్వతంత్రించుకోవాలి. విశ్వాసంతో తలుపు తెరవాలి. మన్నా అనే ఆహారం మనకు సిద్ధపరచబడి ఉంటుంది. మన ఊహించిన దిక్కులో నుండి మన అవసరాలు ప్రభు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి జీవితాలు ప్రభు ఈ కార్యాలన్నీ చేస్తాడు అని మనం గమనిస్తే, శిష్యులు వీళ్ళ విధానాలు ఏంటంటే పూర్తి నాలెడ్జ్. పోయిన సంవత్సరం మీకు నాలెడ్జ్ లేని పనులన్నీ చేశారు, తెలివి లేని పనులన్నీ చేశారు. ప్రవక్త శిష్యులే మీరు. ఆమేన్.
తెలియకుండా చేశారు, తెలియకుండా మాట్లాడారు, తెలియకుండా ఫైట్ చేశారు, తెలియకుండా పెనుగులాడారు, తెలియకుండా నష్టపోయారు, తెలియకుండా పిచ్చి పిచ్చి పనులని చేసి ఉండొచ్చు మీరు. ఒకవేళ వాళ్ళు ఉన్నారు, నాకు వీళ్ళు ఉన్నారు, అక్కడ ఎవరైనా బైక్ ఆపితే చాలు, ఎందుకు ఆపారు అవి కనుక్కోరు, వెంటనే ప్రైజ్ లార్డ్. నాకు మొన్న ఎవరో చెప్పారండి, లారీ ఆ మధ్య, మరి ఇప్పుడు కూడా ఆ పద్ధతి ఉందో లేదో నాకు తెలీదు, పోలీసు వాళ్ళు మధ్యరాత్రిలో లారీలు ఆపించి నీళ్ళు ఇచ్చి మొహం కడుక్కోమంటుంటారు. మరి ఇప్పటికి ఉందో లేదో నాకు తెలీదు. అప్పుడు అదొక ఆ రోజుల్లో లారీలు ఆపేసి నీళ్ళు ఇచ్చి మధ్యరాత్రిలో నిద్రపోయి తోలితేనే కదా యాక్సిడెంట్ జరిగేది, కొంచెం మొహం కడుక్కోమని చెప్పి వాటర్ ఇస్తారు, మొహం కడుక్కొని మరలా వాళ్ళు డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి. సరే, ఒక లారీని ఆపితే లారీ డ్రైవర్ తోలకుండా క్లీనర్ తోలుతున్నట్టున్నాడు. వాళ్ళు అక్కడ ఆపేసరికి వీడు లారీ ఆపి దూకి పరిగెత్తుతున్నాడట. పోలీసు వాడు ఒరే 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 ఆగరా బాబు అంటే పరిగెత్తుతున్నాడంట చేతికి దొరకకుండా. మొత్తం మీద రే ఎందుకు పరిగెత్తుతున్నారంటే, అయ్యా సార్ నాకు తెలియదు. ఒరే బాబా నిన్ను ఎందుకు ఆపామంటే కొంచెం మొహం కడుక్కోరా, మొహం కడగడానికి ఆపారా. ప్రైజ్ లార్డ్. తెలియకుండా ఎన్నెన్నో పిచ్చి పిచ్చి పనులు చేస్తాం. పోయినసారి తెలియక 2023లో తెలియకనే కొన్ని మీరు తెలిసి చేశారని నేను అనుకోనండి. తెలియకుండా ఇరుక్కున్నారు, తెలియకుండా సంతకాలు పెట్టారు, తెలియకుండా వెళ్ళారు, తెలియకుండా మాట్లాడారు, తెలియకుండా చాట్ చేశారు, తెలియకుండా మెసేజ్ పంపించారు, తెలియకుండా ఏదో ఆవేశాలు చేసి ఇబ్బందులు పాలయ్యారేమో. నా దేవుడు అలాంటి ఇబ్బంది మీ లైఫ్లో రిపీట్ అవ్వకుండా ఈ సంవత్సరం మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. ఆమేన్. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు అని భ్రమలో బతికేవేమో. ఇక నీ బలం మనుషులు కాదు, ఇది మొదలుకు నా దేవుడే నీ బలం అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. గుణం ఎరగకుండా ఫెలోషిప్ చేసేవేమో, గుణం తెలియకుండా పరిచయం చేసుకునేవేమో, వాళ్ళ స్వభావం ఏంటో తెలియకుండా లేనిపోని సమస్యలు చిక్కుకొని ఇబ్బంది పడ్డవేమో. అలాంటి పరిస్థితి రాకుండా ప్రభు మీ జీవితంలో ఒక మహిమ కలిగిన కార్యాలు చేయనుగాక. ఇది రెండో విషయం. ఇంకొక మాట చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం. ఇంకొకసారి చదవండి, అదే 6వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము చాలా ఇరుకుగా ఉన్నది. ఆమె చెప్పండి గట్టిగా. ఇరుకైందంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు ఒక ఇల్లు, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక హాల్, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్. భార్య భర్తలు కొత్తగా పెళ్ళి అయ్యారు, వంటగదిలో వండుకుంటారు, హాల్లో మాట్లాడతారు, ఏంటంటే బెడ్రూమ్లో నిద్రపోతారు. ఒక బాత్రూమ్ సరిపోయింది. ఒకప్పుడు దేవుని దయ వల్ల ఇప్పుడు 4 పిల్లలు పుట్టారు. ఎంతమంది పిల్లలండి? అర్థమైందండి? బెడ్రూమ్లో ప్లేస్ లేదు, వంటగదిలో మరి 4 పెరిగారంటే 2 + 4 = 6. 6 పళ్ళాలు, 6 గరిటెలు, 6 గ్లాసులు. అర్థమైందండి? కిచెన్ అంతా ఫుల్ అయిపోయింది. ఆ తర్వాత ఒకప్పుడు ఒక కబోర్డ్ ఉండేది, లేకపోతే ఒక బీరో ఉండేది. ఆ అక్కది కొన్ని బట్టలు ఉండేవి, బ్రదర్ది పెద్దగా ఏముంటాయండి పాపం, ఒక 4 లుంగీలు ఏంటండి, ఒక 2 బనియన్లు, ఆ తర్వాత ఒక 4 జతలు బట్టలు, అవే కదండి సరిపోయేది. ఇప్పుడు బీరువాలో పెద్ద కూతురు బట్టలు, చిన్న కూతురు బట్టలు, చిన్నోడు బట్టలు, పెద్దోడు బట్టలు, అక్కడ ఇరుకు, కిచెన్లో ఇరుకు, కబోర్డ్లో ఇరుకు, నా బట్టలు వాళ్ళ బట్టలు తీసి వీళ్ళు పెట్టడం, వీళ్ళ బట్టలు తీసి వాళ్ళు పెట్టడం, నాకు ప్లేస్ ఇరుకు. ఆ బెడ్రూమ్లో ఎవరు పడుకోవాలి చెప్పండి? ఈ 4 పడుకుంటే అర్థమైంది, 4లో 3కి ఆ బెడ్ నిండిపోతుంది. ఆ బెడ్ కోసం వాళ్ళు పోట్లాడుతుంటారు అనమాట. మధ్యరాత్రి ఎవరు కింద పడి ఉంటారో తెలీదు. ఈయనేమో పాప సోఫాలో పడుకుని బ్యాక్ పెయిన్ వచ్చింది. అర్థమైందండి? ఈమె పడుకుంటే హాల్లో లేకపోతే కిచెన్లో పడుకుంటుంది పాప తల్లి. ఏమంటే అయ్యా ఒకప్పుడు మాకు ఓకే, కానీ ఇప్పుడు ఇరుకైంది, ఎందుకంటే విస్తరించాంగా. ఆమె చెప్పండి గట్టిగా. 6 అయ్యాం కదా. ప్రైజ్ లార్డ్. సరే, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు అనుకుంటే మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. 4 పెళ్ళిళ్ళు చేశారు. 4 పెళ్ళిళ్ళు చేస్తే ఇంకొక 4 వచ్చారుగా. ఎంతమంది అయ్యారు? జస్ట్ ఒక ఇమాజినేషన్ ఊహించి చూడండి. ఎంతమంది అయ్యారు? 2 + 4 + 4 ఎంత? 10 మంది అయ్యారు. ఈ 10 మంది ఆ ఇంట్లో ఉండాలంటే ఎలా?
అంటే ఎందుకు రోజు ఉండకపోయినా కనీసం పండగకి వస్తారుగా, క్రిస్మస్కి వస్తే ఫాస్టింగ్ ప్రేయర్ చూసుకొని, న్యూ ఇయర్ సర్వీస్ చూసుకొని, బల్ల ఆరాధన కూడా తీసుకెళ్దామని సెటిల్ అయ్యారు అనుకోండి. ఏంటి ఆ ఇంటి కండిషన్? ప్రైజ్ లార్డ్. ఆ 4 ఫ్యామిలీలు ఊరుకుంటారండి. ఆ 4 ఫ్యామిలీకి ఒక్కొక్క ఫ్యామిలీలో 2 వచ్చారనుకోండి, సంతానం ఇరికే కాదండి. సో వీళ్ళకి ఒకప్పుడు ఒక 50 మంది ఉన్నారు, ఓకే సరిపోతుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ స్థలం ఇరుకైందంటే దాని అర్థం ఆ ప్రవక్త శిష్యుల సమూహం విస్తరించింది. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నా దేవుడు, ఒకవేళ మీలో గతంలో బలహీనతలు ఉండొచ్చు, ఆఫ్ నాలెడ్జ్ ఉండొచ్చు, లేకపోతే మనుషులను చూసి మురిసిపోయి ఉండొచ్చు, ఎరగని గుణం ఎరగకుండా ఒకవేళ మనం తప్పితాలు చేసి ఉండొచ్చు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు వాటన్నిటిని మన్నించి క్షమించి ఎలీషా జట్టులో లేకపోతే ఎలీషా సమూహంలో నిన్ను కలిపి ఆత్మ సంబంధమైన మందిరంలో నేను ఉంచి దేవుని వాక్కు నీకు అందించి నీవిక ఈ సంవత్సరం చెప్పబోతున్నావు, అన్నయ్య మాకు ఈ స్థలం ఇరుకుగా ఉంటుంది, ఇరుకు లేని విశాల స్థలానికి మేము వెళ్ళబోతున్నాం. చెప్పండి కూడా మొదలు గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అన్నయ్య అబ్రామ్ అన్నయ్య నువ్వు రావాలి, మేము పెద్ద ఇల్లు కట్టాం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఏమ్మా బాగానే ఉన్నాంగా ఒకప్పుడు అంటే, అప్పుడు బాగున్నామయ్యా. నిన్న ఒక ఇంటికి వెళ్ళొచ్చానండి నేను, నిన్నే ఒక 7 years క్రితం వెళ్ళాను నా ఇంటికి. మేబీ వాళ్ళు వచ్చి ఉంటారు. 7 years క్రితం పిల్లలు, చిన్న పిల్లలు చదువుకుంటుండేవాళ్ళు. చిన్నపిల్లలు అంటే చదువుకుంటా ఉన్నారు. 7 years బ్యాక్ నేను ఆ ఇంటికి వెళ్ళాను. 7 years తర్వాత నేను సాటర్డే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక చిన్న ఇల్లు, పెద్ద వసతులు ఉండేది కాదు. ఆయన ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు. అక్క చాలా కష్టపడేది, పిల్లల్ని చదివించుకున్నారు. ఇప్పుడు 3 పిల్లలు చదువుకొని మంచి మంచి స్థాయిలో ఉన్నారండి. ఇల్లు కూడా అద్భుతంగా ఉంది అసలు. ప్రైజ్ లార్డ్. ఇల్లు అద్భుతం. అప్పుడు చిన్న ఇల్లు, ఆ ఇంట్లో తీసుకెళ్ళి 7 years బ్యాక్ నేను వెళ్ళి ప్రార్థన చేసిన ఇప్పుడు అద్భుతమైన ఇల్లు. ఒక బాబు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, ఇంకొక అమ్మాయి మెడికల్ దాంట్లో పనిచేస్తుంది, ఇంకొక అమ్మాయి జాబ్ కోసం సర్చింగ్లో ఉంది. అందరూ చదువుకొని వెల్ సెటిల్ అండి. అద్భుతంగా ఉంది ఆ కుటుంబం. ఆ ఇంట్లో వెళ్ళి అడుగు పెడితే వాళ్ళ కంటి నిండా నీళ్లు పెట్టుకుని అన్నారు, అన్న 7 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో అడుగు పెట్టారు, 7 ఏళ్ల తర్వాత మీరు వచ్చారు. అప్పుడు ఇరుకుగా ఉన్నాం, ఇప్పుడు ఇరుకు లేని విశాలతలోనికి ప్రభు తీసుకొచ్చారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మాట్లాడండి, ఆమేన్. మీకు ఏది కావాలో మాట్లాడండి, చేతులు చాపి అందుకోండి. ఇరుకులో నా దేవుడు విశాలతను కలుగు చేయబోతున్నాడు, ఇరుకుల విశాలతను దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్. నిన్న రాత్రి ఒక సహోదరి నాకు సాక్ష్యం చెప్పారు. నిన్నటి రాత్రి ఒక 2 lakhs ఉందంట ఆమె అకౌంట్లో, లేకపోతే ఆమె దగ్గర 2 lakhs ఉందంట. నేను పోయిన సంవత్సరం వాచ్ నైట్ సర్వీస్లో వాక్యం చెప్తూ మీకు ఏది కావాలో అడిగి స్వతంత్రించుకోండి, మీకు ఎంత కావాలో రాసుకోండి, దేవుడు ఇస్తాడని చెప్పానంట. మరి నాకు గుర్తులేదు, నేను చెప్పాను కానీ నాకు గుర్తులేదు. ఆ రోజు ఆమె, ప్రభువా నాకు ఈ సంవత్సరం ముగించే లోపల మినిమం ఒక 15 లక్షలు కావాలని రాసుకునేదంట. హల్లెలూయా. జనవరిలో ప్రేయర్ చేసుకునేదంట. మరి వాళ్ళకి బిజినెస్లో దేవుడు ఏదో సమృద్ధినిచ్చి మార్చి ఏప్రిల్ వచ్చేసరికి ఆ 2 లక్షలు 15 లక్షలుగా మారిందంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మాట్లాడండి మీ బిజినెస్తో, ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. నాకు ఈ సంవత్సరం 1 కోటి కావాలి, వద్దా ఏం చేసుకుంటామయ్యా 1 కోటి? అడగండి, ప్రభు మీకు సమృద్ధిగా ధారాళంగా ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక ఆశ ఉందండి, ఫ్లైట్ బుక్ చేసుకుని ఫ్లైట్లో ఒక ఆరాధన జరిపించాలి. ఎట్లుంటుంది? ఎంతమంది కూర్చోవచ్చు ఫ్లైట్లో? ఒక 300 మంది, ఒక 300 మంది బట్టి ఒక ఫ్లైటు, అంతేనా? అంతకుమించి ఉండరా? ఇంకా ఉంటారు కదా. మరి మన సంఖ్య ఎక్కువ కాబట్టి ఒక 500 మంది బట్టి ఫ్లైట్ ఉంటుందా? ఒక 500 మంది బట్టి ఫ్లైట్ ఒకటి తీసుకొని దాంట్లో మీ అందరినీ ఎక్కించి ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయి, ప్రైజ్ ది లార్డ్, అక్కడ ఆరాధన చేసుకుని, ఆకాశంలో ఆరాధన దాని పేరు, ఆమేన్, అంతరిక్ష ఆరాధన. అక్కడ ఆరాధన చేసి మరలా కిందకి తీసుకొచ్చి మీ అందరిని దించేసి సెకండ్ సర్వీస్ అనమాట, మరలా ఇంకొక బ్యాచ్ ఎక్కించి మరలా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మాట్లాడతా, ఎవరు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడతా. మాకు ఒక 500 మందో లేకపోతే ఒక 1000 మంది బట్టి ఒక ఫ్లైట్ ఒకటి, ప్రభువా నేల మీద ఎంతకాలం ఆరాధించేది,
ఆకాశంలో వచ్చి ఆరాధన చేసి వస్తాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం పాస్టర్ గారి దగ్గర ఎంత ఉందో అనుకుంటారేమో మరలా మీరు. ఏదైనా హాఫ్ నాలెడ్జ్ కాలితో పెద్ద తలకాయ నొప్పి మనకు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తేనే కదండి పరిచర్య ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను నేను. మీ దగ్గర కోట్లు ఉంటే నా దగ్గర కూడా ఉంటుందిగా. అప్పుడే కదా మరి ఫ్లైట్ తీసుకోవాలన్న వాటన్నిటికీ. మరి అక్కడ కూడా అమ్మ ఏది తలాకు ఒక 500 వేసుకుని అనకూడదు కదా నేను. తలాకు 500 నీవెంతమ్మా నీ ఒక అట్లా అన్నాను. ఫ్లైట్ మొత్తం బుక్ చేసి అందరిని ఫ్రీగా ఎక్కించి ఫ్రీ సర్వీస్ అంతే. ఆమేన్. మీరు ఆశీర్వదించబడితేనే కదండి నేను ఆశీర్వదించబడ్డానికి. అందుకే నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తా ఉన్నట్టు. ఈ స్థలం మాకు ఇరుకుగా ఉందని చెప్పే రోజులు రాబోతున్నాయి. అత్యధికమైన అభివృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన భక్తుడు అబ్రహాము తన రాబడి అంతట్లో 10వ వంతు ఇచ్చాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్ని వంతులండి? 10వ వంతు, దశమ భాగం. కొత్త నిబంధనలు ఎలా ఇచ్చారు? కొత్త నిబంధనలో పేతురుతో దేవుడు అంటాడు, నీ వెళ్ళి గాలం వేయి, ఒక చేప వస్తుంది, దాంట్లో ఎంత ఉంటుంది? షేకేలు ఉంటుంది, ఒక షెకేలు ఉంటుంది. అది నీకును నాకును. ప్రైజ్ ది లార్డ్. 1/2 షెకేలేమో ఆయనకు వచ్చిన లాభం ఎంత? 1 షెకేల్. నీకును నాకును అంటే 50 ఏమో పేతురుకి, 50 ఏమో దేవుడికి. అంటే కొత్త నిబంధనలు ఎంత ఇచ్చారండి? 50-50. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అక్కడ 10%, ఇక్కడ 50%. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మేము డబ్బు ఇమ్మని నేను చెప్పట్లా. ఈ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళతో పెద్ద సమస్య. ఏం మాట్లాడాలని, ఏం చెప్పాలన్నా ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ వాళ్ళతో పెద్ద తలకాయ నొప్పి నాకు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ధారాళముగా ఆశీర్వదించునుగాక, ధారాళముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దైవ సేవకుడు సాక్ష్యాన్ని నేను విన్నాను. ముగించేస్తాను, టైం ఏమో ఉరుగుతుంది. ఓ దైవ సేవకుడు సాక్ష్యాన్ని విన్నాను. చాలా సంవత్సరాల క్రిందట ఆయన ప్రేయర్ మీటింగ్కి వెళ్ళారంటే పెట్రోల్కి 30 రూపాయలు కావాలంట. ఆయనకి ఎంత కావాలి చెప్పాలి? 30 రూపాయలు ఉంటే బండికి ఆయిల్ పోయించుకొని మీటింగ్కి వెళ్తాడంట. ప్రభా నాకు 30 రూపాయలు ఇవ్వండి అని ప్రార్థన చేసుకున్నాడంట. సరే దేవుడు 30 రూపాయలు, ఆయనకి ఎక్కడికో వెళ్తే ఎవరో ఆయనకి కానుక 30 రూపాయలు ఇస్తే చాలా సంతోషించి ఆయన ఆ 30 రూపాయలు కానుక తీసుకొని సరే మీటింగ్కి వెళ్ళాడు. మరలా వచ్చిన తర్వాత పెట్రోల్ పట్టించవచ్చు అనుకొని వస్తుండగా దేవుడు ప్రేరేపించానండి. అక్కడ ఏదో ఓ చోటుకి వెళ్ళమని ఒక ప్రేరణ కలిగితే ఆ చోటుకి వెళ్తే అక్కడ ఒక సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు వెళ్ళి కలిసి వాళ్ళకి ప్రార్థన చేసిన దేవుడు అంటున్నాడంట, నీ దగ్గర ఉన్న 30ని ఆయనకి ఇచ్చేయమన్నాడంట. 1000 కాదు, 30 రూపాయలు, 30 రూపీస్, కేవలం 30 రూపాయలు. అప్పుడు ఈయన అంటాడంట, ప్రభువా ఈ 30 ఆయనకి ఇప్పించేదైతే డైరెక్ట్గా ఆయనకే ఇప్పించవచ్చు, నాకిచ్చి ఆశ పెట్టి ఆయనకి ఇవ్వమండి ఏమన్నా న్యాయమా? ఒకవేళ ఆయనకి 30 ఇవ్వాలనుకుంటే నాకు ఇచ్చేది ఒక 60 ఇస్తే సరిపోయేదిగా. అప్పుడు నేను ఆయనకు ఒక 30 ఇచ్చి నేను కూడా ఆయిల్ పోయించుకోవాలి కదా, నేను కూడా సేవ చేయాలి కదా, బతకాలి కదా అంటుంటే మరి ఎవరా బాబు ముందన్నాడట. నీవుంటే ఆ కండిషన్లో ఏం చేస్తావు? 2 చొక్కాయి ఉంటేనే కదా ఇంకొకరికి మనం ఇస్తాము. ఉండేది ఒకటైతే వాళ్ళకి ఇచ్చి మనం ఏం చేయాలి? ఆలోచన వస్తుంది కదండి. కానీ ఆ సేవకుడు ఓకే అని ఆయనకి ఏదో ఆపదలో ఉన్నట్టున్నాడు. ఆ 30 రూపాయలు ఆయనకి ఇచ్చేసి తను ఇంటికి వచ్చేసాడంట. చాలా రోజుల క్రితం. ఆ రోజుల్లో 30 రూపాయలు అంటే పెద్ద మనీ మేబీ. సరే ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఎవరో వచ్చారంటండి. వచ్చేసి పాస్టర్ గారండి ప్రభు ప్రేరేపిస్తే మీకు ఆఫరింగ్ ఇద్దామని తీసుకొచ్చానని. ఆ రోజుల్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆయన 30 ఇచ్చి వచ్చాడండి. ఈయన ఇంటికి రాగానే ఆయనకి 300 రూపాయలు దేవుడు కానుక ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అబ్రహాము ఇచ్చి ఆశీర్వదించబడ్డాడు, పేతురు ఇచ్చి ఆశీర్వదించబడ్డాడు. స్థిర ఆస్తులు అమ్మి పేతురు పాదాల దగ్గర పెట్టారు. ఎందుకంటే ఆయన 50% ఇచ్చేవాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అబ్రహాము 10% ఇచ్చాడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత ఇరుకు ఏర్పడింది అక్కడ. సో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఈయన 50-50 దేవుడికి ఇచ్చాడు. స్థిర ఆస్తులు అమ్మి
దైవజనుడు పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు దేవుడు నన్ను సమృద్ధిగా ఆశీర్వదించడానికి గల కారణాలు, ఒకప్పుడు నేను దేవుని మందిలో విశ్వాసిగా ఉన్నప్పుడు దైవ సేవకులు ప్రేమించేవాడిని. మా ఇంట్లో ఏ ఫుడ్ మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తే ఫస్ట్ తీసుకెళ్ళి నేను మందిరానికి ఇచ్చి వచ్చేవాడిని. మా అమ్మ అనేది వరే మీరు తిని తర్వాత తీసుకెళ్ళంటారా అంటే, అమ్మ ముందు యాజకులు తింటే మనకు ఆశీర్వాదం అంట అని చెప్పి ముందు బాక్సులు పెట్టని చెప్పి ఆ ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వచ్చి, మా అమ్మ వరే మీరు తినంటారు, మీకోసం కదా వండింది, వాళ్ళు ఎక్కడైనా తింటారు లేరా, మీకోసం కదా ప్రిపేర్ చేశాను తినండి అని మా అమ్మ చెప్తుంటే, అమ్మ ముందు సేవకులకి ఇచ్చి వస్తానమ్మా, ఏ మంచి ఫుడ్ వండినా ముందు తీసుకెళ్ళి ఒక బాక్స్ దేవుని మందిరంలో దైవ సేవకులకి ఇచ్చి వచ్చేవాడండి. ఈరోజు ఆశీర్వాదం నేను అనుభవిస్తున్నాను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఈరోజు మీరు తినకుండా నేను తినకుండా మీరు తినగలుగుతున్నారు. నేను తినాలే కానండి ఇంకొక 100 కేజీ పెరగవచ్చు, అంత తిండి పెట్టగలిగిన స్థాయిని దేవుడు మీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక రోజు రాబోతుంది, ఆ రోజు మీరు అంటారా ఈ స్థలం మాకు ఇరుకుగా ఉంది, ఈ స్థలం ఇరుకుగా ఉంది, ఇరుకు లేని విశాల స్థలానికి వెళ్తాం. ఆమేన్. రెండవదిగా 2వ వచనం చదవండి, తొందరగా ముగిచ్చేస్తాను. త్వరగా 2వ వచనం ఇంకొకసారి. నీ సెలవైతే మేము యోర్ధాను నదికి వెళ్ళి తలా ఒక మాను ఎక్కడికి వెళ్తానంటున్నారండి? యోర్ధాను నదికి వెళ్తాం. ఒకప్పుడు యోర్ధాను నది దగ్గరికి రాకుండా దూరంగా ఉండి చూసిన వాళ్ళు, తలల పైకెత్తి గమనించండి, ఒకప్పుడు దూరంగా ఉండి చూసిన వాళ్ళు ఇప్పుడు యోర్దాను నదిని సమీపిస్తూ ఉన్నారు. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకప్పుడు దూరంగా ఉండి నాలెడ్జ్ లేదు, ఏదో మసకగా కనిపించింది, పూర్తి వివరాలు తెలీదు. ఏలియా ఎలీషా ఉన్నట్లు కనిపించింది, ఏదో గాలి వచ్చినట్లు అనిపించింది, సడన్గా ఏలియా కనబడలేదు, ఏం జరిగిందో మనకు తెలీదు, పూర్తిగా తెలీదు. దూరంగా ఉండి నిలబడ్డాం. ఒకప్పుడు శిష్యుల సమూహమా, ప్రవక్తల శిష్యులు దూరంగా ఉండి చూశారు. ఇప్పుడు రూపాంతరం చెందారు. ఎక్కడికి వచ్చారు తెలుసండి? యోర్దాను నది దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఆమెను చెప్పండి గట్టిగా. నేను అంటాను, ఒక ఏలియా అభిషేకం ఒక ఎలీషాకు మాత్రమేనా? ఏలియా పొందిన ఆత్మలో 2 పాళ్ళు ఓన్లీ ఎలీషాకు మాత్రమేనా? ఒక్కడికేనా? దేవుడు ఒక్కడికే ఇస్తాడా? ప్రవక్త శిష్యులందరికీ ఇవ్వడా? ప్రైజ్ ది లార్డ్. దైవజనులు యేసన్న గారి ఆశీర్వాదం ఒక అబ్రాం పాషా గారికి మాత్రమేనా? దైవ సేవకులందరికీ ఉండదా? సిస్టర్స్కి అంత ఉండదా? సంఘమైన మీకు ఉండదా? ఉండదా అండి? ఎందుకు ఉండదు చెప్పండి? వాళ్ళు ఎవరు రాలా, వాళ్ళు దూరంగా ఉండి ఏంటో అన్నట్లు బిత్రుచూపు చూస్తాడు ఉండిపోయారు. అదేదో ఆ యోర్దాను దగ్గరికి ఎలీషాతో పాటు వాళ్ళు కూడా ఏలియాతో పాటు వచ్చి ఎలీషా చూసినట్లు వీళ్ళందరూ కూడా చూస్తుంటే ఆ ఏలియా పొందిన ఆత్మ వాళ్ళందరి మీద 2 పాళ్ళుగా కుమ్మరించబడి ఉండేది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆ రోజు రాలా, అందుకొరకు ఎలీషా అంతవరకు ఉన్నాడు, ఆకాశ వైపు కనులెత్తి చూశాడు, ఏలినవాడా అని చూస్తూ ఉండిపోయాడు. ఆ దుప్పటి ఆయన మీద పడింది. ఒకవేళ వీళ్ళందరూ వచ్చిన 50 మంది ఇట్లా చూస్తుంటే ఆ దుప్పట్లు 50 ముక్కలుగా మారి అందరి మీదకి వచ్చుండేదేమో. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు దూరంగా ఉండి చూస్తున్నాడంటే ఈరోజు వచ్చి రూపాంతరం చెందారు. ఆమె గతంలో నీవు ఎలా ఉన్నావో నాకు అనవసరం అండి, ఈ సంవత్సరం దేవుడు నేను రూపాంతరపరచబోతున్నాడు, రూపాంతరం చెందబోతున్నావు, మార్పు చెందబోతున్నావు. ఒకప్పుడు దూరంగా ఉండి నిలబడి చూస్తున్నాడు. 100 మంది దూరంగా నిలబడి మనకి ఎందుకు వచ్చిన పని అయ్యా, వాళ్ళ సేవాదాలు చేసుకుంటారు. ప్రార్థనకు వచ్చామా, కుర్చీలు ఇచ్చారా, 1కి 2 వేసుకున్నామా, జారి పడిపోకుండా కుర్చీల మీద కుర్చీలు కూర్చున్నామా, ఆ పక్కన ఒక కుర్చీ పెట్టుకుని దాని మీద వాటర్ బాటిల్ పెట్టుకున్నామా, ఆడవాళ్ళకైతే ఇటు ఒక కుర్చీ పెట్టుకుని దాని మీద హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నామా. ప్రైజ్ ది లార్డ్. హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఆ కుర్చీ లేవా అంటారు. అమ్మ ఉండేది ఒక 2 గంటలు కదా, హ్యాండ్స్ పెట్టుకోవాలి కదండి మేమంట. హ్యాండ్స్ ఇలా పెట్టుకోవడానికి ఉండాలి కదండి అంటూ ఉంటారు కొంతమంది. సరేమ్మా హ్యాండ్స్ తెచ్చాములేకి. ఆమె వచ్చామా, మా కష్టమేదో చిల్లర మార్చి చందాలు వేసామా, ఆమెననేసరికి బయటికి వెళ్ళామా, ఆటో పట్టామా, ఇంటికి వెళ్ళామా. వచ్చేటప్పుడే ఆల్రెడీ చెప్పొచ్చారు మస్తాన్ గారికి మటన్ కొట్టి పెట్టమని. ఈ వారం అండి కీమా ఉండలు మంచిగా అని చెప్పొచ్చారు. ఆయన మంచిగా పంపించాడు, అది ఏ రోజు మనకు తెలియదు, మొత్తం మీద మంచిగా పంపించారు.
వండుకున్నామా, తిన్నామా, నిద్రపోయామా, సాయంత్రం లేసరికి మొహం ఇంత లావునైపోయి ఉంటుంది. ఏమైందో అనిపిస్తుంది, ఏమైనా పురుగు గుట్టిందేమో అని కళ్ళే కనబడదు, మూసుకుపోయి ఉంటుంది. అది కీమా ప్రభావం. బామా, ఇది కీమా ప్రభావం. ప్రైజ్ ది లార్డ్. అట్లా అంటున్నట్టు మీరు ఒకవేళ ఉన్నారేమో, రూపాంతరం చెందబోతున్నారు. ఈ పరిచర్లో మీరు పాలి భాగస్తులుగా మార్చబడబోతున్నారు. బద్దలైన బండ సందులో ప్రభు కోసం నిలబడబోతున్నారు. ప్రభు కోసం నిలబడబోతున్నారు. రూపాంతరం చెందబోతున్నారు. మీ స్వభావం మారబోతుంది. మీ జీవన విధానాలు మారబోతుంది. భక్తిలోని వృద్ధి పొందబోతున్నావు. అన్ని విషయాలు అభివృద్ధి పొందబోతున్నావు. రూపాంతరం చెందే స్థితికి, చోటుకి నా దేవుడు నిన్ను రప్పించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ప్రియులారా, చోటు ఇరుకుగా ఉందనే స్థాయికి, అయ్యా కారు ఇరుకుగా ఉందయ్యా, చిన్న కారు అయ్యా, బుడ్డి కారు అయ్యా, నలుగురికి సరిపోయేదయ్యా, ఇప్పుడు సంఖ్య పెరిగారయ్యా, పెద్ద కారు కొనబోతున్నావు, 8 మంది కూర్చోవచ్చు బాబు, దాంట్లో విశాలపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మినిస్ట్రీస్ని అలా వృద్ధిపరచబోతున్నాడు. మీ కుటుంబాలను దేవుడు అలా వృద్ధిపరచబోతున్నాడు. హల్లెలూయా. రెండోదిగా, మీరు మానసికంగా, ఆత్మీయంగా రూపాంతరం చెందబోతున్నారు. ఒకప్పుడు చిన్నదానికి చీమ చిటకన్నా చిరాకు పడేవాళ్ళు, ఇప్పుడు రూపాంతరం చెందారు. ప్రార్థనలు ఉన్నప్పుడు ఎవరైనా చేయి తాకారనుకోండి, అంతేకా పళ్ళు రాలిపోయేది, చెట్లు ఊడిపోయాయి, అంత కోపం. ఇప్పుడు కోపం రావట్లా, మారావు. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకప్పుడు పేరాస మారావు, ఒకప్పుడు మత్సర మారావు, ఒకప్పుడు కోపం మారావు, ఒకప్పుడు అసూయ మారావు, ఒకప్పుడు ద్వేషం మారావు, ఒకప్పుడు అందరితో యుద్ధాలు మారావు. ఈ నూతన సంవత్సరంలో నా దేవుడు మిమ్మల్ని రూపాంతరపరచబోతున్నాడు. రూపాంతర అనుభవంలోనికి ప్రభు మీరు నడిపించబోతున్నాడు. మూడోదిగా, ఒక ఆయన గొడ్డలిని పోగొట్టుకున్నాడు. గొడ్డలి అనేది శక్తికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? శక్తి కోల్పోయావు, బలం కోల్పోయావు. ఒకప్పుడున్నంత బలం లేదు. చాలామంది అంటుంటారా, అయ్యా ఒకప్పుడున్నంత బలం లేదయ్యా, మోకరించలేకపోతున్నాను, మోకరిస్తుంటే కిరకిర అంటుందయ్యా, నాకు డౌట్గా ఉంది, బల్లిగిలు ఏమైనా చేరిందా, కిరకిర అని సౌండ్ వస్తుంటుందయ్యా, నడుస్తుంటే చిట్ట అని సౌండ్ వినబడుతుంది. అది నరాల వీక్నెస్సో తెలియట్లేదు, ఎముకలు అరిగిపోయిందో తెలీదు, ఏం చేయాలి, ఒకప్పుడులాగా అంటుంటారు. ఏది ఫిజికల్గా, భౌతికంగా, స్పిరిచువల్గా కూడా కొంతమంది శక్తిని కోల్పోయారు. ఒకప్పుడులాగా చర్చికి రావట్లేదు, ఒకప్పుడులాగా బల్లారాధనలో పాల్గొనట్లేదు, ఒకప్పుడులాగా దైవికంగా ఉండట్లేదు, ఒకప్పుడులాగా దేవుని సేవని ప్రేమించట్లేదు, ఒకప్పుడులాగా కానుకలు ఇవ్వట్లేదు, ఒకప్పుడు లాగా ప్రార్థన చేయట్లేదు, ఒకప్పుడు చేసామయ్యా యేసన్న గారు ఉన్నప్పుడు, ఆ రోజులు మహిమ కలిగిన రోజులయ్యా, ఆ రోజు అస్సలు పరిచర్య చేస్తూ ఉంటే అస్సలు అలసట వచ్చేది కదా అయ్యా అని ఆ రోజులో ఉండొద్దమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఉండిపోయి కొంతమంది శక్తిని, బలాన్ని కోల్పోయి ఒకవేళ సచ్చుబడిన స్థితిలో మీరు ఉన్నారేమో, మీరు పోగొట్టుకునే శక్తిని దేవుడు మరలా మీకు దయచేయబోతున్నాడు. ఈ సంవత్సరంలో శక్తితో నింపబోతున్నాడు. చప్పట్లు కొడుతూ తిరిగి బలం పొందబోతున్నావు, తిరిగి శక్తిని పొందబోతున్నావు. పోగొట్టుకున్న గొడ్డలిని తిరిగి పొందినట్లు పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందుతున్నావు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎందుకు ఆ శక్తి అంటే దేవుడికి ఇచ్చిన ప్రాజెక్ట్ని పూర్తి చేసే వెళ్ళాలి. ఆమెను చెప్పండి గట్టిగా. సగంలో పోతానంటే ఊరుకోను. ఆమేన్, హల్లెలూయా. సగంలో పోతానులే, ఇంకేమైంది, కళ్ళు పోయింది, జుట్టు గుండు కొట్టించేసి గంధం రాసి గుడ్డ కట్టారు తలకి, ఇంకేముందిలే, ఎవడి కోసం బతక. ఓయ్, ప్రైజ్ ది లార్డ్. నీకిచ్చిన పనిని పూర్తి చేసేంత వరకు నిన్ను పోనివ్వను. ప్రార్థన చేయి శాంసన్, ప్రార్థన చేయి. దేవా ఈసారికి నన్ను బలపరచమంటే పోయిన బలం తిరిగి వచ్చింది. చెప్పండి కూడా అందరూ గట్టిగా. ఇచ్చిన పనిని పూర్తి చేసి వెళ్ళాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. తప్పో ఒప్పో, తెలుసో తెలియక చేసిన తప్పుల వల్ల మరి శక్తిని కోల్పోయావేమో, నా దేవుని తప్పుల్ని క్షమించి నువ్వు పోగొట్టుకున్న శక్తిని, నువ్వు పోగొట్టుకున్న ప్రతిష్టతను, నువ్వు పోగొట్టుకున్న సమర్పణను తిరిగి నా దేవునికి ఇవ్వబోతున్నాడు. శక్తితో ప్రభుని నింపబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఫరో అన్నాడు, మీ శక్తి చూపించండి. మోజెస్, ఆరోన్, ప్రైజ్ ది లార్డ్, మీ శక్తి ఏంటి చూపించండి. ఊరికే వట్టి కబర్లు చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు, దేవుడికి ఇవ్వడని. ఏంటి మీ శక్తి ఏంటి అని అడుగుతారని దేవుడే చెప్పాడు. మిమ్మల్ని అడుగుతారు.
అప్పుడు మీ శక్తిని వాళ్ళకి మీరు కనపరచాలి. నేను మీలో ఉంచిన శక్తిని మీరు కనపరచాలి. అద్భుతం జరుగుతుంది. మీరు ఏం చేయాలి తెలుసా? ఈ చేతికర్రని కింద పడేయండి అని దేవుడు చెప్పాడు. సో ఫరో దగ్గరికి వెళ్ళి ఫరో సేమ్ అలాగే అడిగాడు, నీ శక్తి ఏంటి, మీ సామర్థ్యం ఏంటి, ఎలా నమ్మాలి మిమ్మల్ని, ఏ దేవుడు పంపించాడు మిమ్మల్ని అంటే, మా శక్తి చూస్తావా, ఇదిగో అని ఆ కర్రను కింద పడేశారు. ఆ కర్ర పాము అయిపోయింది. ప్రైజ్ లార్డ్. వాళ్ళు అన్నారు, ఇదా, మా వాళ్ళు కూడా వచ్చు, ఏరా మీరు కూడా చేయండి రా. అన్నీ కాపీ పేస్ట్ గాళ్ళు చాలామంది బయలుదేరుతారు. సరే కాపీ ఓకే పాస్టర్ గారు అంటే కాపీ కొట్టడం కూడా తప్పేనా పాస్టర్ గారు అంటారు కొంతమంది. కాపీ పేస్ట్ గాళ్ళు ఓకే, వాళ్ళు కూడా మంత్రశక్తులతో కర్రల్ని పాములు చేశారు. మీరు తర్వాత చదువుకోండి, వెళ్ళి సమయం లేదు, మీరు తర్వాత చదువుకోండి. ఈ కర్ర ఆ కర్రలన్నిటిని మింగేసిందంట. కర్రని ఎలా మింగుతుంది? పాముని మింగిందంటే సరే అనుకోవచ్చు, కర్రలను మింగుతుందా? లాజిక్ ఉందా? అదే నేను చెప్పేది. బైబిల్లో లాజిక్ వెతుకొద్దు నువ్వు, ఒక మ్యాజిక్ అంతే. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ఓ అద్భుతం చేయబోతున్నాడు దేవుడు, అద్భుతం చేయబోతున్నాడు. మీ శక్తితో దేవుడు నింపి, ఒకప్పుడు అద్భుతాల ద్వారా నేను నడిపించాడేమో, అద్భుతాలు ఒకవేళ నీ జీవితంలో లేదేమో, కోల్పోయామేమో, అద్భుతం చేసే శక్తిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ శక్తితో ఆయన ప్రేమించాలంట. ఎలా ప్రేమించాలండి? పూర్ణ శక్తితో ఆరాధించాలి. నేను నైజీరియాలో చూశానండి, నేను అక్కడ కూడా చెప్పాను, మీరు దేవుని పూర్ణ శక్తితో ఆరాధిస్తున్నారని. ఆమేన్. పూర్ణ శక్తిని, ఉన్న బలమంతా కూడగట్టుకొని ఆరాధన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆనందించాలి. ఉసూరని హల్లెలూయా అంటే హల్లెలూయా హల్లెలూయా, అది ఏం హల్లెలూయా అమ్మా, ఒకసారి హల్లెలూయా అనొచ్చు కదా ఇట్లా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. పూర్ణ శక్తితో వాళ్ళు దేవుని వాళ్ళు పాడుతుంటే ఆ రేంజు నిజంగా అసలు అంటే ఒక మనిషి దేవుణ్ణి ప్రేమిస్తే ఇలాగే ఉంటుందేమో అని వాళ్ళని చూసినప్పుడు నాకు అర్థమైందండి. హల్లెలూయా. మీరు పోగొట్టుకునే శక్తిని, ఆరాధించే శక్తిని, ప్రేమించే శక్తిని దయచేయబోతున్నాడు. దావీదు శక్తి కొలదిగా నాట్యం ఆడాడు. ఆమెను చెప్పండి గట్టిగా, శక్తి కొలదిగా నాట్యం ఆడాడు. ఈ సంవత్సరం నువ్వు పోగొట్టుకునే శక్తిని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. శక్తిని పొందుకో, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రార్థన చేసుకోబోతున్నాం. ప్రేమ స్వరూపి, కృపాసక్తి సంపూర్ణుడైన తండ్రి, వందనాలు. నీతి అను మీ దక్షిణ హస్తాన్ని మా ఎడల చాపి, మీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, ఈ మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో మీరు మాకు అందించిన మాటలను బట్టి స్తోత్రాలు. దయగల దేవా, మీ కార్యాల కొరకు స్తోత్రం, మీ కృప కొరకు స్తోత్రం తండ్రి, మీ మహిమ కలిగిన కార్యాల కొరకు స్తోత్రం. శబరబలక తురాలబరబలక తురా రిబాలబలక తురాల శబరబలక దేవా స్తోత్రం. ప్రవక్తల శిష్యులు ఒకప్పుడు పూర్తి జ్ఞానం లేని వాళ్ళు, మనుషుల బలం మీద ఆధారపడిన వాళ్ళు, ఎరుగని వాటితో సహవాసం చేసే సమస్యలు కొని తెచ్చుకునేవాళ్ళు. కానీ ఎలీషాతో చేరిన తర్వాత, దేవా ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది అని చెప్పేంత విస్తరణ పొందినట్లు, దేవా మీ స్తోత్రం, వాళ్ళు రూపాంతరం చెందినట్లు, పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందినట్లు లేఖనాలు రాయబడిన ప్రకారం నా తండ్రి, కూడి వచ్చిన వారందరినీ ఈ ప్రశస్త వేళ తండ్రి, నూతన సంవత్సరంలో అత్యధికమైన అభివృద్ధి చేత నింపబోతున్నందుకే స్తోత్రం. రూపాంతరం చెందాలి, మార్పు చెందాలి. కృప చూపించండి. పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందడానికి సహాయించండి. హోసన్నా మినిస్ట్రీస్ని, దైవ సేవకుల్ని, పరిచర్యను, సంఘాల్ని, ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ మాటలు ప్రభు అందరి జీవితాలు నెరవేర్చమని వేడుకుంటున్నాను. కృప చూపించి కార్యాలు చేసి సహాయం చేయమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ
త్వరగా రానియున్న నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా.